భగవంతుడు ఉన్నాడా లేడా అని ఇంతవరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఈ జీవన గమనంలో ప్రతి ఒక్కరూ రకరకాలుగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. జీవితం అంటే చాలా అందమైనది, కానీ కొంతమందికి మాత్రం అది చాలా కష్టంతో కూడుకున్నది. ఈ లోకంలో సంతోషపడేవాళ్ళు చాలా తక్కువ, కానీ బాధపడేవాళ్ళు ఎక్కువ. భగవంతుడు, మీరే నన్ను కాపాడాలి. నా భార్య హాస్పిటల్లో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు మీ ఎడల దయతో ఉన్నారు. ఆయన అంతనూ వ్యాపించియున్నారు. నా ప్రయత్నంలో ఎటువంటి లోపము లేదు. ఎవరు నాకు సహాయం చేయలేదు. ఎవరు? ఎక్కడి నుంచి? అయితే ఒకరికంటే 10,000 వస్తుంది. అంటే ఇద్దరంటే దాదాపు 20,000 అనుకో. అమ్మాయి కాస్త తెల్లగా ఉంటే డబ్బు ఎక్కువ అవుతుంది. ఏంటి కావాలా? చూడు తమ్ముడు, నేను చేసే పని నాకు బాగా తెలుసు, కానీ అందులో నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. ఇలాంటివన్నీ ఇక్కడ సహజమే. తీరా పీకల మీదకొస్తే తప్పించుకుంటారు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్నేమో తప్పు అంటున్నారు. తేడా అంటే అదొక్కటే. నీకేం కావాలో చెప్పు. నా భార్యని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆ హాస్పిటల్ కానీ ఒక 25,000 రూపాయలు అవుతుంది. మీరే ఎలాగైనా సహాయం చేయాలి. ఇప్పుడు నా దగ్గర 10 పైసలు కూడా లేదు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడే రోడ్ సైడ్ ఉన్న బండిలో టిఫిన్ తింటున్నాను. దానికి కూడా డబ్బులు తక్కువే ఉన్నాయి, కానీ ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. కొట్టాయంతో ఏదో ఒకటి చెప్పాలి, మరి ఏం చేయను? సరే, నీ కష్టమైతే వదిలే, నేనే ఓనర్ గారితో మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను. ఓకేరా? అలాగే. అయితే నేను ఫోన్ ఆఫ్ చేసినా? నీ వల్ల అయితే సహాయం చెయ్యి. వేరే దారి లేకపోతే ఓనర్ గారి దగ్గరే ప్రయత్నం చెయ్యాలి. ఒరే, నువ్వే ఏదో విధంగా అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందిరా. ప్లీజ్. ఓకే, బాయ్. ఓకే, థ్యాంక్ యూరా. ఉంటాను. తక్కువ చేయాలా? రిచ్చెత్తనాయాలా? సార్, నేను మిమ్మల్ని ఏమీ ఎక్కువ అడగటం లేదు సార్. జస్ట్ ఒక 25,000 దొరికితే నాకు చాలు సార్. నా చేతిలో ఒక 10 పైసలు కూడా లేదు సార్. చాలా అర్జెంటు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను మొగ్గుండిరా. ఇలా చూడు, నీ వేషాలు నా దగ్గర చూపించకో. ముందు నోరు మూసుకొని ఫోన్ పెట్టరా. పోనికి మాలినేదవా. అల్లుడు, ఏంటి అల్లుడు ఇది? చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఏమైంది మావా? ఏం లేదురా, అనవసరంగా పోరంబోక్ ఎదవలు ఫోన్ చేసి ఇసిగిస్తున్నారంతే. ఈ ఎదవలకంతా అమ్మాయిలు రేట్లు కావాలి, కానీ రారంట. చెత్త ఎదవలు. అది వదులు మావా, ఇంకేదైనా మాట్లాడు. ఏంటి విశేషాలు? ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నా. ఏంట్రా ఇది, నువ్వు పనిచేస్తావా? అవును, ఏం చేయమంటావు? బిజినెస్ డల్ అయిపోయింది కదా. ఏంట్రా సమస్య? ఈ రోజుల్లో అమ్మాయిలకేరా పనులు, మనలాంటి వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి చెప్పు. ఏమంటావు?
దాని గురించి ఇప్పుడెందుకు? మలయాళీ అమ్మాయిలకు మంచి మార్కెట్ ఉంది, అవేమో భయంతో చస్తున్నాయి. మంచి రేటు కూడా ఉంది. అందుకు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నాకు మాట చెప్తే చాలు కదా. రేయ్, అలాంటి సమయం వస్తే రోడ్లో వెళ్లే అమ్మాయిని కూడా ఎత్తుకెళ్ళిపోదాన్రా, ఏమంటావు? ఇది అమ్మాయిలుండే ఏరియారా. ఈ ఏరియాలో అమ్మాయిలు చాలా మందే ఉన్నారు, కానీ కెమెరాలు అంతకన్నా ఎక్కువున్నాయి. ఏంటి? అవునవును, మనం చూడని కెమెరానా? పోలీసులకు చిక్కామంటే అయిపోతాం. ఎవడు దొరుకుతాడో అని భయంతో చచ్చిపోతున్నారు తెలుసా? అనవసరంగా నువ్వు కంగారు పడితే. అది చూద్దాం. నీకు విషయం తెలుసా? ఇప్పుడున్న అమ్మాయిలంతా బాగా స్మార్ట్ కదా. మిగిలిన అమ్మాయిలేంటంటే సినిమాలు సీరియల్ కోసం వెళ్ళి ఇరుక్కుంటుంటారు, అంతే తేడా. మన చేతిలో చిక్కుకుంటేనే కదా 4 డబ్బులు సంపాదించిస్తారు. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈ సీరియల్లో సినిమాలో చేసే వాళ్ళని పట్టుకుంటే మంచి డబ్బులు వస్తాయి. మంచి ఐడియానే, వెతికి చూద్దాం. సరే, ఏర్పాటు చేద్దాం. ఒక లింక్ దొరికితే చాలు, మన జీవితమే మారిపోతుంది. నువ్వు కూడా ట్రై చేయి, ఏమంటావు? నీకేదైనా అవసరమైతే నన్ను పిలువు, తప్పకుండా నేను ఇక్కడే ఉంటాను. అలాగే, బాయ్, జాగ్రత్త. ఓకే. మన జీవితంలో ఏవేవైతే మంచి పనులు చేస్తామో అవే మనతో వస్తాయి. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళని మాత్రం మన జీవితాంతం మర్చిపోకూడదు. ఒక అమ్మాయికి తన పరిస్థితులు కారణం వల్ల చాలామందిని కలవవలసొస్తుంది. ఒక ఆడదాని జీవితంలో తోడు లేకపోతే తాను ఎంత కష్టపడుతుందో అది నాకు బాగా తెలుసు. ఈ రాత్రి సమయంలో నేను ఎంతో ప్రేమించిన నా సనల్తో గొడవపడి బయటకొచ్చేశాను. ఇకపై నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియటం లేదు. ఈ ప్రపంచంలో రక్షణ పొందడంలో మగవాళ్ల వల్ల అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బిడ్డల్ని కనలేరు. ఒంటరిగా జీవిస్తున్న ఒక అమ్మాయి కథే ఈ సినిమా. అదేంటంటే ఆడవాళ్ళని ఈ ప్రపంచం ఎప్పుడూ కామదృష్టితోనే చూస్తూ ఉంటుంది. మగవాళ్లకి విందులాంటివారు. రేయ్, నిన్ను చూసి చాలా రోజులైంది. చూపిస్తారా?
ఇదే నీకు చివరిది. ఇంకోసారి నాతో పెట్టుకున్నావంటే నీ తాట తీస్తాను. నన్ను నువ్వు తక్కువ అంచనా వేయకో. ఏమైంది నేను చెప్పిన విషయం? త్వరగా చేసేస్తాను. ఎప్పుడు దాన్ని చేస్తావు? రెజీనా చాలా కోపంలో ఉన్నారా? చాలా రోజులుగా నువ్వు ఇదే చెప్తున్నావు, ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అని. నీ వల్ల అయితే అవుతుంది అని చెప్పు. ఇంతకు ముందు మీరు చెప్పినట్టు నేను చేశాను కదా, ఆ విధంగానే ఇది కూడా చేస్తానని చెప్తున్నాను. నా లాస్ట్ వార్నింగ్ గా నీకు చెప్తున్నాను. ఒకటి నువ్వు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలి. అర్థమైందా? ఇకపై నేనేమి చెప్పను. నీ వల్ల కాకపోతే ఎందుకురా ఒప్పుకుంటావు? బండి తీయమంటున్నానుగా. జీవితాన్ని గడపడానికి కొంతమంది కొన్ని మార్గాలు ఎంచుకుంటారు, కొంతమంది మోసం చేసుకుని బతుకుతారు. ఇదే మానవుల లక్ష్యం. ఇలా చూడు, నేను చెప్పేది కాస్త విను. నాకు కాస్త టైం ఇవ్వు, అన్నీ సరిచేసొస్తాను. సరే, ఫోన్ పెట్టేయ్. సరే సరే. నానా, ఇదెక్కడున్నావు? సరే, బయటికి ఎక్కడికే వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళేదే? అవును, నిన్న ఎక్కడికి రా వెళ్ళావు? నువ్వు వస్తావనే కంచంలో అన్నం పెట్టుకుని ఎంతసేపు రా చూడాలి? నా ఫ్రెండ్ సుమేష్ చెల్లుని పెళ్ళి, నేను అక్కడికి వెళ్ళాను. ఏ సుమేషు? మీకు పేరు చెప్తే అర్థం కాదులేండి. ఒరేయ్, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? మోటాలు మోటాలుగా ఉంది. మరి బీడీ సిగరెట్కి ఏం చేయాలి? హలో. వాడు 5ంటికి వచ్చేస్తాడు. అక్కర్లేదు, నేను సుమేష్తో వెళ్తాను. సరే అన్నా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవర్రా? సరే, తనెవరో తెలుసుకుని మీరేం చేస్తారు? ఈ మాట వెళ్ళగలవా? మీకు వయసు అయిపోయింది కదా, ఎందుకు మీకు ఇవన్నీ? ఒరే, నీ వయసును దాటి నేను వచ్చానురా. నన్ను చూసాగా నువ్వన్నీ నేర్చుకున్నావు. సర్లే, అన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి.
ఏంటి ఇంకా వండలేదా? నువ్వు అనుకున్నప్పుడల్లా బయటికెళ్ళిపోతావు. గబక్కరొచ్చి అడిగితే ఏ ఏంటి నోరు లేస్తోంది? నీకు కావాలంటే నువ్వు కొనివ్వాలి. అప్పుడే ఏదైనా వండి పెట్టగలను. ఏంటి ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇప్పుడెందుకు అనవసరంగా అరుస్తున్నావు? ఆడపిల్లవి అనుకువగా ఉండాలి. నా గురించి నీకు తెలుసు కదా. పీకి నొక్కేస్తాను, జాగ్రత్త. నాకెవరు లేరనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఎవరైనా చచ్చారా ఏంటి? నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. తోడబుట్టిందానే అలా కొడుతున్నావే, నీకు సిగ్గులేదా? నువ్వు మనిషివేనారా? నువ్వెవర్రా అడగడానికి? పోరా పోరా, ఏమనుకుంటున్నావురా నిన్ను? నాతో పెట్టుకుంటా? అమ్మా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. వచ్చేటప్పుడు ఏదైనా చేప దొరికితే తెస్తారే. అమ్మా, తన్ని చూస్తే జాలేస్తుందమ్మా. కాసేపటి క్రితం కూడా పిలిచారు. ఓహో, దిగులు పడాల్సిన అవసరం లేదు. ట్రావెలింగ్లోనే ఇలా అయ్యుంటుంది. మంచిదైంది, పెద్దగా దెబ్బలేం తగలలేదు. మీరేం మీరు భయపడకండి. చెప్పేది నిజమే కదా? అక్కడ ఉన్న వాళ్ళెవరో నా మొబైల్కి ఫోన్ చేశారు. ఇక మీదట ఎటువంటి సమస్య ఉండదు లేదు, కదా? ఏం ఉండదు. ఏ హాస్పిటల్? చంద్ర హాస్పిటల్. అది దగ్గరలోనే ఉందా? పక్కనే ఉంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క వింత కథ ఉంటుంది. మనిషి జీవితం ప్రారంభమయ్యాక అది ఎక్కడ ముగిస్తుందో ఎవరికీ తెలీదు. కొంతమంది జీవితంలో మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది.
జీవితంలో కొంతమంది కలిసి వస్తుంది అంటే వాళ్ళ మొహాన్ని చూసి చెప్పచ్చు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మున్ముందు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. అంత విధి ప్రకారమే జరుగుతుంది. అదేంటంటే అంతకన్నా ఎక్కువే. డబ్బులున్నాయి కాబట్టి ఇలాంటి కార్లో వెళ్తారు. మరి నడిచి వెళ్ళాలా? సరేనా? ఇలా చూడు, అక్కడే ఉండవు చెప్తున్నాను కదా. మాటలతోనే ఉండాలి. పెట్టుకో. నేను ఎవరో తెలుసా నీకు? తెలుసా? నా మీద చేసుకుంటావురా? అరే ఏంట్రా నేను ఎవరో నీకు చూపిస్తా. ఇదేం బాగోలేదురా. వస్తున్నాడు. శాస్తి చేసాం. నా ఏరియాకి వచ్చి నా మీద చేసుకున్నారా నిన్ను? అరే మిమ్మల్ని వదిలిపెట్టండి రా. ఆకాశానికి భూమికి మధ్య మనం చేసే ప్రతి పని గమనించడానికి ఒకరున్నారు. అదే మన మనస్సాక్షి. మనం దినము చేసే మంచి చెడు పనులు మన చావబోయే ముందు వరకు అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే అన్నిటికీ కారణం మనం మాత్రమే. అదే మన మనస్సాక్షి.
నేను చెప్పనులే. వద్దు, అలా అంతా చేయకు. నాకు చాలా భయం. వాడికి ఏదైనా తెలిసిందంటే నిన్ను చంపేస్తాడు. నాన్నా, నాన్నా, మీరెంత పని చేశారో తెలుసా? మీరేదో ఊడబీగుతానన్నారుగా, ఆ పని జరిగిందా? దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. లేదు లేదు, 2 రోజుల్లో చేస్తాను. లేదు లేదు, అలా కాదు. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. సరే. ఇలా చూడు, నేను టౌన్కి వెళ్తున్నాను. నీకేదైనా కావాలా? ఏంటి, నా మీద కోపమా? నేనెందుకు నీ మీద కోపడతాను? నువ్వు నా అన్నయ్యవే కదా. నేను నిన్ను కొట్టింది నీకు నొప్పెట్టిందా? లేదమ్మా, చాలా బావుంది. ఏయ్, ఇది జాడించే. ఇక మన కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఎలా? దానికి నువ్వు మనసు పెట్టావంటే. నేను తలుచుకుంటే కష్టాలెలా తీరుతాయి? నిన్ను పెళ్లి చూపులు చూడడానికొచ్చారు కదా, నువ్వు వాళ్లతో వెళ్ళాలి. వాడికి నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు, వేరేదో ఉద్దేశం ఉంది. అలాగేం లేదు. నువ్వు మనసు పెట్టావనుకో, మనమందరం ఎక్కడికో ఇలా వెళ్ళిపోతాం. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు నేను అలాంతా చేయలేను. కావాలంటే ఓ పని చెయ్యి, నువ్వు పెళ్లి చేసుకొని నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి వాడి దగ్గర వదులు. ఏమన్నావే? నరికి పారేస్తాను. సరే వదిలేయమ్మా, వాడు నీ అన్నయ్యగా. నేనేం చేసినా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. వాడు నాతో అలా మాట్లాడొచ్చా? అమ్మా, తలుపు తీయమ్మా. నిన్నేనమ్మా పిలుస్తుంది. తలుపు తెరువమ్మా. వాడు రాని, వాడితో నేను మాట్లాడతాను అన్నానుగా అమ్మా. తలుపు తీయమ్మా, తలుపు తీ అమ్మా. అమ్మా, నువ్వేం చేస్తున్నావు? నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు? ఇలా చూడు, చెప్పేది విను. అలా చేయకూడదు అమ్మా.
రేయ్, నువ్విక్కడికొచ్చింది ఎవరైనా చూసారా? లేదురా, ఎవరు చూడలేదు. సరే లోపలికి రా. నేనిక్కడికొచ్చేటప్పుడు 2 కుర్రాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు అవేం పట్టించుకోరు. నువ్వు లోపలికి వెళ్ళు. మీ నాన్నేట్రా? నాన్న పనికి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది. పనికా? ఎక్కడికెళ్లారు? ఆయన ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు. ఆయన పనికెళ్ళడం మానేశారుగా. ఇలాంటి అవకాశం కోసమే నేను ఎదురు అలా చూస్తున్నాను. చూడు. రేయ్, చుట్టుపక్కనుండే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారా? ఏంట్రా, నీకు భయంగా ఉందా? భయమేమీ కాదు. ఏమైనా మీ చెల్లెలే కదా. తను నా చెల్లెలేం కాదు. ఆ సంగతి వదిలే. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా, నీకు భయంగా ఉందా? తన్ని లొంగ తీసుకో. అప్పుడే అన్ని పనులు అవుతాయి. వాడు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. రెండు రోజుల్లో ఏం జరగకపోతే ఇంకంతే. ఎవరైనా ఉన్నారా? సునీల్, మీరెవరు? ఎందుకు తలుపు మూస్తున్నారు? సునీల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సునీల్, ఒక ఆడదానికి తండ్రి యొక్క అనురాగంలో జీవిస్తేనే ఆ అమ్మాయికి సరైన రక్షణ ఉంటుంది. అమ్మాయిల్ని చాలా కామ వయసుతో చూసే మగవాళ్ళు ఉండే ఈ ప్రపంచంలో మనం కూడా బతుకుతున్నాం. సరైన రక్షణ లేకుండానే ఆడవాళ్ళు కూడా బతుకుతున్నారు. వాళ్ళ బాధ, ఏడుపు, ఆవేదన వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. తోడులేని ఒక ఆడదాని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఏంటమ్మా ఇలా కూర్చున్నావు? వాడితో ఏమైనా గొడవ వేసావా? ఇది తీసుకో, దీంట్లో కూరగాయలు, చేప ఉన్నా ఏదో ఉండు.
డబ్బు ఆశ ఉన్నవాళ్ళు, అమ్మాయిల మీద ఆశ ఉన్నవాళ్ళు రెండు ఒకే కోవకు చెందుతాయి. మనస్సాక్షి లేని ఈ మృగాల మధ్య బలయ్యేది అమ్మాయిలే. వాళ్ళని ఎదిరించి గెలవలేని జీవితాలు ఈ అమ్మాయిలవే. భగవంతుడు ఉన్నాడా లేడా అని ఇంతవరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఈ జీవన గమనంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొంతమందికి జీవితం అంటే వడ్డించిన విస్తరి, మరికొంతమందికి అది ఎడారి లాంటిది. ఈ లోకంలో సంతోషపడేవాళ్ళు తక్కువ, కానీ బాధపడేవాళ్ళు చాలా ఎక్కువ. రేయ్ ఆగరా, రేయ్ పారిపోగా. హలో హలో అన్నా, నేను సనల్ మాట్లాడుతున్నాను. చెప్పు. ఆ పని రేపట్లోగా ఓకే అవుతుంది. కాదు, ఈ రోజే నీ లాస్ట్ డేట్. అన్నా, నాకు ఒకే ఒక రోజు అవకాశం ఇవ్వండి అన్నా. లేదు, వీలు కాదు. ఈ రోజే నీ లాస్ట్ డేట్. ఓకే అన్నా. ఈ రోజు సాయంకాలానికి తను నాకు కావాలి, అర్థమైందా? సాయంత్రమా? ఓకే అన్నా. సరేలే, ఫోన్ పెట్టు. ఏయ్ ఏయ్ ఆగాగు. ఏయ్ పిలుస్తున్నానుగా. నాన్నా, వాళ్ళు చెప్పింది చిన్న పనే కదా, వాళ్ళకి సహకరిస్తే మనం చక్కగా ఉండొచ్చు కదా. ఒరే దుర్మార్గుడా, అది నా కూతురు కాకపోయినా నేను పెంచిన కూతురురా. ఆ అమ్మాయి నమ్మే డబ్బు నాకు అవసరం లేదురా. నాన్నా, నేను చెప్పేది మీరు వినండి. నేను చెప్పింది మీరు విన్నారంటే నేను మిమ్మల్ని కాపాడతాను. నువ్వు నన్ను కాపాడాలరా. నేను మిమ్మల్ని కాపాడతాను, మీరేం దిగులు పడకండి. నేను చెప్పేది మాత్రం వినండి, లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు.
మనం బతకడం కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు, కానీ మీరు మాత్రం కాస్త పట్టించుకోకుండా ఉండండి. ఎప్పుడు? మీరు ఓకే అంటే చాలు, తన్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. మీరేం పట్టించుకోకండి, ప్రశాంతంగా నిద్రపోండి, అంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి నాన్న, వెళ్ళండి. చెప్తున్నాను కదా, నేనున్నానుగా, వెళ్ళండి. హలో, నువ్వెక్కడున్నావు? హలో, ఇలా చూడరా, ఇప్పుడు వెళ్ళావంటే పని జరుగుతుంది. మా నాన్న ఇంటికి వెళ్తున్నారు. అక్కడ పక్కకు వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు, ఇల్లు చూపిస్తారు. నాన్న ఇంటికే వెళ్తున్నారు. నేను చెప్పిన చోటుకి తన్ని తీసుకువెళ్ళు. అవన్నీ వచ్చేస్తాయి, ఇప్పుడే వస్తాయి, ఇప్పుడే. అన్నా, ఇక్కడ పరమ ఇల్లు ఎక్కడ? ఏ పరము? అదే రౌడీజం చేస్తాడుగా. ఓ, ఆ పరమా? అటు వెళ్ళండి. ఓహో, అలా వెళ్ళాలా? సరే గాని ఇల్లు ఎక్కడా? వెళ్ళి తిరగండి. అదిగో అదే అటువైపే వెళ్ళాలా? అలాగే ఇంట్లో ఉంటారా? అది నాకు తెలీదు. అవును, ఏంటి సమస్య? సమస్య లేదు, చూసి వెళ్దామని. ఇలా రైట్ లోనే వెళ్ళండి, అక్కడే. మీకు ఆయన బాగా తెలుసా? నాకు తెలిసిన. మీరు చెప్పేది కరెక్టే కదా? సరేనండి. సరే సరే. రేయ్, అతను ఇంట్లోనే ఉంటాడు. తొందరగా కాతే. త్వరగా దిగరా. ఇల్లుదే కదా? అవునరా. మనిషి ఉన్నాడేమో చూడు. ఉన్నాడా? కుమార్ వద్దు. చూసి ఎవరనుకున్నావు? వద్దురా, వదలండి రాను. నాగరావణి చూస్తున్నారు.
కావాలంటే ఆ కట్టు ఊడి తీసుకో, మేమేం టైట్గా కట్టలేదు. మా నాన్న ఎక్కడా? కాసేపు ఏడవకుండా ఉంటావా? నిన్నేమి చంపడానికి తీసుకెళ్ళట్లేదు, మంచి కోసమే తీసుకెళ్తున్నాము. కాసేపు అరవకుండా ఉండు. అసలు మీరంతా ఎవరు? మీ అన్నలాగే మేము కూడా చెడ్డ పనులు చేసేవాళ్ళమే. నా ఫ్రెండ్ ఒకండి మీ నాన్న వచ్చి కత్తితో పొడిచెళ్ళాడు. ఆ కోపంలో ఉన్నప్పుడే మీ అన్న కూడా గొడవ చేశాడు. అప్పుడు మరొక విషయం తెలిసింది, మీ అన్నే నిన్ను అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని. తనతో ఒక డీల్ కుదుర్చుకున్నాం. మా నాన్న ఉన్న చోటు చూపిస్తాను, ప్రతిఫలంగా నాకో సాయం చేయమన్నాడు. ఏ హెల్ప్? పెద్ద హెల్ప్ ఏమి కాదు, నిన్ను తనుండే చోటుకి తీసుకెళ్లి వదిలేయాలి. అంతేకాదు మీ నాన్నను చంపేసి నిన్ను ఈ దారిలో తీసుకెళ్లి తనకు అప్పగించాలి. తను చెప్పిన చోటుకొచ్చాము. కానీ నాకెందుకో నిన్ను చూస్తుంటే తనకు అప్పగించాలనిపించట్లేదు. తను చెప్పిన టైం అయిపోయి ఇప్పటికే చాలాసేపు అయింది. తను ఫోన్ చేస్తాడు. తను చెప్పిన టైంకి నిన్ను తీసుకెళ్లి వదలలేదంటే ఆ టైం అయిపోగానే తను మమ్మల్ని వెతుకుతాడు. ఈ విషయం బయటికి తెలిసిందంటే చాలా సమస్యలు వస్తాయి. పోనీ ఓ పని చేద్దామా? మనం ఈ కారులో కాకుండా మనం వేరే కారులో వెళ్దాం. నాతో రా, దిగు. రా, త్వరగా రా. నా మాట విను, నేను చెప్తున్నాను కదా, భయపడకు, ధైర్యంగా ఉండు. ఏం కావాలి? అన్నా, రైల్వే స్టేషన్కు వెళ్ళాలి. సరే కూర్చో. సరే వెళ్దామా? అవును, ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చెప్పడం లేదు? మేము లెఫ్ట్ వెళ్ళాలి. మీరెటు వెళ్ళాలి? మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తే చాలు. ఓహో, రైల్వే స్టేషనా? ఎందుకు ఈ టైంలో? ఇద్దరూ కలిసే వచ్చారు. మేము కారులో వస్తుంటే చిన్న సమస్య వచ్చింది, అందుకనే మిమ్మల్ని లిఫ్ట్ అడిగాము. మీ ఇద్దరిని చూస్తుంటే ఇల్లొద్దులు పారిపోయి వచ్చినట్టు అనిపిస్తోంది. చివరికి నాకే సమస్య రాదుగా. అమ్మాయిని తీసుకుని పారిపోతున్నావా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. మా బండి ప్రాబ్లం అయింది, అందుకే మిమ్మల్ని లిఫ్ట్ అడిగాము. మీకేదైనా డౌట్ ఉంటే మమ్మల్ని ఇక్కడే వదిలేయండి. అరే, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి తర్వాత ఎక్కడికి వెళ్తావు? మేము తాళప్రోలుకు వెళ్తున్నాము. సరే, నీ బండి ఎక్కడుంది? మా కార్ని మెకానిక్ని వచ్చి తీసుకెళ్ళమని చెప్పాం. నేను ఊరికే ఒక గెస్ట్లో చెప్తున్నాను. మీ ముఖాలు చూస్తుంటే ఏదో పెద్ద ఇష్యూలోంచి తప్పించుకొచ్చినట్టు అనిపిస్తోంది. మీ ఇద్దరూ అలాగే ఉన్నారు. ఆవిడేంట్రా అంటే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అలాంటిదేం లేదు. మీరు ప్రేమించుకుని ఇల్లొదులు పారిపోయి వచ్చినట్టు అనిపిస్తోంది. ఇలా చూడు మిత్రమా, నువ్వు చెప్పిన చోట్ల నేను వదిలేశానంటే ఆ తర్వాత నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? చెప్పాలని అనిపిస్తే చెప్పండి. ఏదైనా సమస్య అంటే నేను మీకు సహాయం చేయనా ఏంటి? ఏదైనా హెల్ప్ కావాలా?
నిజమైన విశేషం ఏంటో చెప్పు. ఆ, అలాంటి సమస్య ఏం లేదు. ఏమైంది ఇంత ఆలస్యంగా వచ్చావు? ఇదే అమ్మాయ్యా? అవును, ఇదే ఆ అమ్మాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంది. బాగా చెప్పావు. ఎరా, ఎంత డబ్బిస్తారా? బిజినెస్ అయితేనే అది కూడా తెలుస్తుంది. నువ్వు వాడిని పిలిచావా లేదా? పిలవాలి. అది సాయంకాలం పిలవాలనుకుంటున్నాను. పెద్దగా ఏం అవసరం లేదు, 5 లక్షలు చాలు. ఏంట్రా నీ బుద్ధి దొబ్బిందా? ఇలాంటి అందమైన అమ్మాయికి 5 లక్షలు అడుగుతావా? బాంబేలో 50 లక్షల వరకు వెళ్తుంది. నువ్వు వాళ్ళని పిలవద్దు, వేరొక టీం ఉంది, నేను వాళ్ళని పిలుస్తాను. నువ్వేం దిగులు పడకు, దీంతో మనం కోటీశ్వరులం అయిపోవచ్చు. నువ్వేదో ఒకటి చెయ్యి. అవును, ఈ అమ్మాయిని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? దారిలో చూశాను, డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకొచ్చేసాను. క్లోరోఫామ్ ఎక్కువ ఇచ్చావా ఏంటి? నన్ను మరీ అంతగా ఇబ్బంది పెట్టలేదు.
నేను వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి వస్తాను. రేయ్, సూపర్ ఫిగర్ రా. చాలా మంచి పని చేసావు. హలో హలో, ఏయ్, చెప్పరా. బాస్ ఏమో డబ్బిస్తాము అన్నారు. నెట్ ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడా? పర్వాలేదే. రేయ్, నిజంగా నా దగ్గర లేదురా, ఉంటే తప్పకుండా అరేంజ్ చేసేవాడిని. ఒరే, ఎలాగైనా చూడరా, ఒక 2-3 రోజుల్లో తిరిగి నీకు ఇచ్చేస్తాన్రా. బాస్ దగ్గర తీసుకోవచ్చు, కానీ అక్కడ ఇరుక్కున్నా ఉంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందిరా. సరే, నేను ట్రై చేస్తాను. సరే గాని హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? హాస్పిటల్ గురించి ఎందుకు అడుగుతావులే, నా దగ్గర ఉన్న ప్రతి పైసా ఊడ్చిచ్చేసాన్రా. ఇప్పుడు నా దగ్గర డబ్బులే లేవురా. నువ్వేవైనా చెప్పు, ఈ ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు మాత్రం తీసుకుంటారు. నువ్వెలాగైనా అడ్జస్ట్ చేసి ఇవ్వరా. లేవని చెప్పొద్దురా ప్లీజ్. నీ చుట్టుపక్కల ఎవరైనా అప్పుల వాళ్ళు ఉంటారు కదా, ఒక 5,000 నాకు సర్దేమంటే నా సమస్య మొత్తం తీరిపోతుందిరా. కొంచెం అడిగి చూడరా. ఇప్పుడు నా దగ్గర ఒక్క పైసా లేదురా, అందుకేరా అడుగుతున్నాను. ఎలాగైనా చూసి సర్దుకోవచ్చురా. పంచేయి, నువ్వు ఆ వివేక్ ని పిలిచి చూడు. వివేక్ ఎవర్రా? అదేరా, మీ కంపెనీలో పనిచేస్తుంటాడుగా, తను ఒకసారి కలువు. సరే, మర్చిపోకుండా తప్పకుండా కలువు. ఎవర్రా వివేక్? రేయ్, ఆ క్యాషియర్ వివేక్ గురించే చెప్తున్నాను. ఓ అతనా? సరే, నేను అడిగి చూస్తాను, ఏమంటాడో ఏమో. సరే, నువ్వు ఒకసారి తను అడుగు. సరే, నేను అడిగి చూస్తాలే. ఓకేరా, ఓకేరా, ఉంటాను. అలాగే. సరే. ఈ భూమికి 2 శక్తులున్నాయి. ఒకటి వెలుతురు, రెండో చీకటి. చీకటి నుంచి వెలుతురులోకి రావడానికి దూరం చాలా ఎక్కువగానే ఉంటుంది. తెలివితేటలు అవి నీకు మాత్రమే సొంతము అన్నట్టుగా చీకట్లో జరిగే సమస్యలు అది సరైందే అని మనసాక్షి ఒప్పుకుంటే చీకటి కొంతవరకు తగ్గుతుంది. సంతోషం అనబడే వెలుతురు జీవితం 100లో ఒక్కరికే ఒకరికి దక్కుతుంది. దానికి అవసరం తప్పుని సరిదిద్దుకునే మనోనిబ్బరం. నేను తెలివైన వాడిని అనుకోవడం పొరపాటు. డబ్బు, కొంచెంసేపు దొరికే సుఖం,
ఇవాళ ఏంట్రా స్పెషల్? పెద్దగా స్పెషల్ ఏం లేదురా. సరే ఓకేరా. ఏంటి దీన్ని ఇంకా వదలలేదా? చాలా సంవత్సరాల తర్వాత ఒక దారి కనిపించింది. ఒరే నువ్వు చాలా ఎక్కువ సిగరెట్లు తాగుతున్నావురా. తగ్గించేశాను. చాలా రోజులుగా ఇది కొద్దిగానే వాడుతున్నాను. నా వల్ల దమ్ ఎంత కావట్లేదు. తగ్గిస్తే అంత మంచిదిరా. అదే, దీన్ని వదిలేస్తే గానీ మనం బాగుపడతాం. నువ్వు ఇంతకు ముందులా లేవురా. దెయ్యం వేదాంతం చెప్తోంది. సరే గాని నువ్వెక్కడికి వెళ్ళావు? నా వైఫ్ని హాస్పిటల్లో చేర్పించానురా. అది చాలా పెద్ద హాస్పిటల్ రా. అక్కడే తనను చేర్చాను. బాగా ఖర్చయింటుందిగా? అవునరా, దానికి డబ్బు చాలా అవసరం. నేను చాలా మందిని అడిగానురా, ఎవరూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. చాలా డబ్బులు కావాలరా. అయితే అంత డబ్బు నువ్వెక్కడి నుంచి తెస్తావు? నాకిక్కడ ఒక పాత వాళ్ళు ఉన్నారు. ఆహా. ఆయనే కొంచెం డబ్బు అడ్జస్ట్ చేయండి అని అడగాలి. నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. రేయ్, ఏంట్రా? ఒక దమ్ముంటే ఎవరా? రేయ్, మ్యాచ్ బాక్స్ ఉంటే ఇవ్వు. తీసుకో. అవును, నువ్వేం చేస్తున్నావు? ఛే! ఆ? ఎక్కడ పని చేస్తున్నావు? రేయ్, మనం బయలుదేరదామా? ఏంట్రా, ఏమైందిరా? నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను. మందు తాగేవాడు, గంజాయిని పిలిచేవాడు, అమ్మాయిల గురించి అలమటించేవాడు, ఎదుటి వాళ్ళతో గొడవేసేవాడు నిజమైన స్నేహితుడు. మనం బ్రతుకుతున్నాం కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలి. మనలో ఒకరికి ప్రమాదం వచ్చిందంటే వాడికి భరోసాగానో డబ్బుగానో మనం సహాయం చేసే తీరాలి. ఇలా ఉంటేనే స్నేహానికి నిజమైన అర్థం. సునీల్కి పెళ్ళైన తర్వాత దాంపత్య జీవితంలో ఇవన్నీ తను అర్థం చేసుకుంటున్నాడు. తోడబుట్టిన వాడు లేకపోయినా మనస్సాక్షికి తను ఎప్పుడూ కట్టుబడి మాత్రమే ఉన్నాడు. మనం అనుకోని విధంగా జరిగే కొన్ని సంఘటనలు ఒకవేళ మన జీవితానికి మార్పు తెస్తుందేమో. కొంతమంది మనకి తెలివిని, శక్తిని ఇస్తారు.
మనల్ని ప్రమాదం నుంచి కాపాడేవారు, మనకి జీవితంలో మంచి దారి చూపించేవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జీవితంలో మనకు జరిగే సంఘటనలు బట్టే ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకుండా అవే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆపదలో మనకు సహాయం చేసిన వారిని అంత వేగంగా మనం మర్చిపోలేము. తోడులేని ఒక ఆడదాని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఈ రాత్రి సమయంలో నేను ఎంతో ప్రేమించిన నా సన్నలతో గొడవపడి ఇలా బయటకొచ్చేశాను. ఇకపై నా జీవితం ఏమవుతుందో నాకు తెలీదు. చాలా ఎక్కువ చేస్తుంది. రే తలుపు తీరా. రే ఎక్కడికి రా వెళ్ళావు? ఏం లేదు, పార్టీ వస్తామన్నారు, వాళ్ళని కలవడానికి వెళ్ళాను.
చాలా రోజుల తర్వాత ఒక కొత్త మార్గం దొరికింది. ఆ వస్తువు అమ్ముడుపోతేనే ఎంత లాభం ఉంటుందో తెలుస్తుంది. అంత నమ్మకమే. నమ్మితేనే అన్నీ జరుగుతాయి. నువ్వు ధైర్యంగా ఉండు, అంత మంచి జరుగుతుంది. చూద్దాం. మనల్ని ప్రమాదం నుంచి కాపాడేవారు, మనకి జీవితంలో మంచి దారి చూపించేవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జీవితంలో మనకు జరిగే సంఘటనలు బట్టే ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకుండా అవే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆపదలో మనకు సహాయం చేసిన వారిని అంత వేగంగా మనం మర్చిపోలేం.
మనల్ని ప్రమాదం నుంచి కాపాడేవారు, మనకి జీవితంలో మంచి దారి చూపించేవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జీవితంలో మనకు జరిగే సంఘటనలు బట్టే ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకుండా అవే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆపదలో మనకు సహాయం చేసిన వారిని అంత వేగంగా మనం మర్చిపోలేం. నిన్ను ఇంతకుముందు ఎక్కడో చూశానే. భగవంతుడు లేడని చెప్పేవాడు మూర్ఖుడు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉండే ఆత్మనే అసలైన భగవంతుడు.